ప్రభునామమునకు ఘనత కలుగును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుంటున్నాను. అప్పుడు నేను ఎవరిని పంపిదనో మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన పరిచయ నిమిత్తం ఏర్పరచబడి పంపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, ఎవరమైనా పరిచయం చేయాలంటే దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క దర్శనం ఖచ్చితంగా కావాలని మనం గమనిస్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు మనం గమనిస్తే, యెషయా పరిచర్యకి పంపబడక మునిపే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకి పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరములకు గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమంతో నిండగా. ఇక్కడ మనం గమనిస్తున్నాం, యెషయా దేవుని యొక్క దర్శనం చూస్తున్నాడు, ప్రభావ స్వరూప దర్శనం. అది చూస్తూ ఆయన ఏమంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కళ్ళారా చూచి తినని అనుకుంటుని. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చేది నా నోటికి దాన్ని తగిలించి, అది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషములు పోయెను అని చెప్తున్నట్టుగా విన్నాడు. అంటే ఎవరమైనా పరిచయం చేయాలంటే ఈ పాప పరిహారార్థం జరగాల్సిందే. దేవుని చేత శుద్ధీకరించబడిన వారే పరిచర్యకు పనికి వచ్చేవారిగా ఉండారని మనం గమనించుకోవాలి. అపోస్తలులైనటువంటి పౌలు భక్తులు కూడా దమస్కు మార్గంలో దేవుని స్వరమును, దేవుని వెలుగును చూచి అతను 3 దినము చూపు లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, తర్వాత అననీయ వచ్చి అతనికి ప్రార్థన చేసినప్పుడు కళ్ళలో నుంచి పాపపు పొరలు రాలి పడిపోయి అతడు చూపు పొందినట్టుగా మనం చూస్తున్నాం. అతడు చూపు పొందిన వాడే లేచి ఆహారం పుచ్చుకొని బలపడి దేవుని పరిచర్య చేస్తున్నాడు. అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడిని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత బలమైన సేవకుడిగా ఏర్పరచబడినట్టు గమనిస్తున్నాం. యెహెజ్కేలు ప్రవక్త కూడా పరిచర్య మొదలుపెట్టక మునుపు యెహోవా ప్రభావ స్వరూప దర్శనం చూస్తున్నట్టుగా యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఇర్మియా ప్రవక్త కూడా పరిచర్యకి ముందే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నట్టుగా చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చూస్తే, తల్లి గర్భంలో రూపంపక మునిపే ఎరిగి ఉన్నాను, నేను పిండమై ఉండగా నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా అభిషేకించబడి ఏర్పరచబడి ఇర్మియా ప్రవక్త కూడా వాడబడుతున్నట్టుగా చూస్తున్నాం. అందును బట్టి ఆయన చెరసాల్లో ఉంచబడినప్పటికీ వరదగొండలో నుంచి దేవుడు అతన్ని విడిపించాడు, చెరసాల్లో నుంచి విడిపించాడు, యోనాతాను గోతిలో నుంచి విడిపించాడు. చివరికి చెరసాల్లో ఆయన ఉండగానే యూదావారు ప్రధానులు అందరూ కూడా కల్దీల చేతికి పట్టబడి బానిసలుగా వెళ్ళిపోయినప్పటికీ అతన్ని మరి దేవుడు విడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఎవరమైనా ఈ ఆత్మీయ అనుభవం కలిగిన వారం అయితేనే దేవుని పరిచర్యకి పనికొచ్చే వారంగా ఉంటున్నాం. పేతురు 3 సార్లు ఆయన ఎవరో నేను ఎరగనని బొంగినప్పటికీ మరలా తిరిగి యేసుప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత తిబేరియా సముద్ర తీరంన వచ్చి ఆయనకు వారికి కనపడి పేతురుని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ముమ్మారుగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగి బలపరిచి, అట్లయితే నా గొర్రెల్ని కాయము, నా గొర్రె పిల్లల మేపము అని చెప్పి బలపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దర్శనం పొందిన వారై, ఆయన స్పర్శను పొందిన వారై దేవుని పరిచయం చేసేవారుగా ఉన్నట్లయితే గొప్ప కార్యములు చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మని అనుభవం లేకుండా మనం పరిచయం చేయాలంటే కష్టం. ఈ పరిశుద్ధాత్మని అనుభవంతో ఎవరైతే పరిచయం చేస్తారో వారు ఎక్కడికి పోయినా దేవుడు వారికి తోడుగా ఉండి వారికి విజయం ఇచ్చి నడిపిస్తాడు అనే మాట మనం మర్చిపోకూడదు. కనుక ప్రతి పరిచయం చేసేవారు దేవుని శక్తితో నింపబడిన వారై ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. నీ బిడ్డలమైన మేము నీ శక్తిని పొంది నీ పని చేయడానికి మాకు మీరు సహాయం చేయమని
దీవించమని నడిపించమని ఏ బిడ్డలు కూడా నా తండ్రి ఆశ కలిగే వారి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కనుక వారు ఎవరైతే దేవుని శక్తి పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారు నీ శక్తిని పొందుకునేటట్టు వారిని తీర్చిదిద్దమని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.